కర్మ. కర్మ సిద్ధాంతం చాలా గొప్పదండి. అది మాత్రమే మన జీవితాన్ని నడిపిస్తుంది. జీవితం ముగిసాక కూడా మన ఆత్మను నడిపిస్తుంది. అందుకే అంటుంటారు, భీష్ముడిని మన తాతగా, ఒక పూర్వీకుడుగా భావించి తల్లిదండ్రులు ఉన్నవారు, లేనివారు కూడా ఈ రోజున మనస్ఫూర్తిగా ఆయనకి తర్పణం వదిలితే మన జీవిత చక్రంలో ఒక సంవత్సరం పాటు ఒక పాపాలు తొలగిపోతాయి. అంటే మనం చేసిన పాపకర్మలకి అనుభవించాల్సిన శిక్ష ఒక సంవత్సరం పాటు తగ్గుతుంది. ఇలా చేయడం వీలు కాని పక్షంలో సాక్షాత్తు ఈరోజు విష్ణు సహస్రనామం జన్మించిన రోజు, అంటే విష్ణు సహస్రనామానికి పుట్టినరోజు కాబట్టి మనస్ఫూర్తిగా భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. చదువుకోవడం వీలు కాని వాళ్ళు వినండి. అది కూడా వీలు కాని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం దక్కుతుందని పద్మపురాణం చెప్తుంది మనకి. రేపు సాయంత్రం నుంచి మొదలయ్యి ఎల్లుండి ఉదయంతో ముగుస్తున్న ఏకాదశికి, భీష్మ ఏకాదశిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. విష్ణు అర్చన, విష్ణు సహస్రనామ పారాయణం, ఈ శ్రీరామ రామ రామేతి శ్లోకం ఏదైనా సరే మనస్ఫూర్తిగా కూర్చొని చదవండి. ఖచ్చితంగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. థ్యాంక్ యూ.